స్టార్ మాలో ప్రసారమవుతున్న 'బ్రహ్మముడి' సీరియల్ ద్వారా పాపులర్ అయ్యారు దీపిక రంగరాజు. తమిళనాడుకు చెందిన అమ్మాయే అయినా తెలుగు వారికి బాగా దగ్గరయ్యారు. 'బ్రహ్మముడి'లో కావ్య అనే బరువైన పాత్రతో ఆకట్టుకుంటున్నారు. దీపిక ఎక్కడుంటే అక్కడ జోష్ ఉండాల్సిందే. వచ్చిరాని తెలుగులో ఆమె చేసే అల్లరికి కడుపు పొట్ట చెక్కలవ్వాల్సిందే. సీరియల్స్తో పాటు బుల్లితెర కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ వినోదాన్ని పంచుతుంది. కొద్ది రోజుల క్రితం 'జబర్దస్త్' వర్ష హోస్ట్గా వ్యవహరిస్తున్న 'కిసిక్ టాక్స్' షోకు హాజరైన దీపిక కాస్టింగ్ కౌచ్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కాలేజ్ అయిపోయాక న్యూస్ రీడర్గా కెరియర్ ప్రారంభించా. 3-4 నెలలు న్యూస్ రీడర్గా పనిచేశా. అయితే ఓ ఛానల్ నుంచి హీరోయిన్గా ఆఫర్ రావడంతో చేశాను. ఆ తర్వాత కొన్ని రాంగ్ డిసిషన్స్ తీసుకున్నాను. సీరియల్స్లోనే కంటిన్యూ అయ్యుంటే జీవితం చాలా బావుండేది. కానీ ఆ వెంటనే సినిమాల్లో ఆఫర్ వచ్చింది. చుట్టూ ఉన్నవాళ్ళు ఊరుకోరు కదా, నువ్వు బాగానే ఉన్నావు కదా, సినిమాలో ట్రై చేయొచ్చు కదా అని చెప్పేవారు. సినిమాలోకి వెళ్ళడం నా జీవితంలో బ్యాడ్ పీరియడ్. 2 ఏళ్లు నేను ఏ పని చేయలేదు. సీరియల్స్ ఆగిపోయాయి. సినిమాలో అవకాశం కూడా బాగా రాలేదు. సినిమాలు రిలీజ్ చెయ్యరు. షూటింగ్ స్టార్ట్ చేయరు. ఊరికే టెస్ట్ షూట్ చేస్తారు. టైం అంతా వేస్ట్ చేస్తారని దీపిక ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ప్రేమలో అబ్బాయిలు నిజాయితీగా ఉంటారా? అమ్మాయిలు నిజాయితీగా ఉంటారా? అని యాంకర్ అడగ్గా వాళ్ళ మైండ్ సెట్‌ను బట్టి ఉంటుంది. బ్రేకప్ తర్వాత 15 ఏళ్లు వెనక్కి తిరిగి చూసుకుంటే మనకంటూ ఎవరు ఉండరు. ఇప్పటి నుంచే నిజాయితీగా ఉంటే మనకంటూ ఒకరు దొరుకుతారు. ఇప్పుడున్న వాళ్ళంతా షార్ట్ టైమ్ ఎంజాయ్‌మెంట్ చూస్తున్నారు కానీ ఫ్యూచర్ ఆలోచించడం లేదు. మోసం చేసేవారికి మెచ్యూరిటీ లేదు. మెచ్యూరిటీ అనేది మీ మాటల్లో కాదు, మీ బిహేవియర్‌లో ఉంటుంది. మనకొకరు నచ్చలేదంటే పక్కకి వెళ్ళిపోవాలి కానీ చంపడాలు వద్దు. ఎప్పటికైనా దొరికిపోవాల్సిందేనని దీపిక తెలిపారు. ఈ ఇండస్ట్రీ వద్దని రిలేటివ్స్, బంధువులు చెప్తుంటారు. నాకు నచ్చినట్లుగానే డిసిప్లిన్‌గా ఉంటాను. ఇంట్లో వాళ్ళ మాటలు వింటే మన జీవితం ఎదగదు. అక్కడే ఆగిపోతుందని దీపిక పేర్కొంది. కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే అమ్మాయిలు మోసపోతున్నారు. కమిట్మెంట్‌కి బలైపోతున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటని యాంకర్ అడగ్గా, అమ్మాయిలకి ఎక్కడో దూరం నుంచి ఒక అబ్బాయి చూస్తున్నాడంటే మనకి తేడా కొడుతుంది. అమ్మాయిలకు నాకు తెలిసి అలాంటి సెన్స్ దేవుడిచ్చాడు. ఒకడు మనతో మాట్లాడుతున్నప్పుడే దేనికోసం మాట్లాడుతున్నాడని 2 నిమిషాల్లో తెలిసిపోతుంది. ఆ సెన్స్ ఉండడం వల్ల మనమే జాగ్రత్తగా ఉండాలి. మనల్ని నమ్మి అమ్మ నాన్న పంపించారు. అమ్మాయిలకి ఈ జనరేషన్‌లో ఫ్రీడమ్ ఉంది. ఆ ఫ్రీడమ్‌ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. నెక్స్ట్ డే మనం హెడ్‌లైన్స్‌లో రాకూడదని మైండ్‌లో పెట్టుకోవాలి. అలాంటి జాగ్రత్తలు నేనైతే తీసుకుంటానని దీపిక రంగరాజ్ వెల్లడించారు.